ఎందుకు మార్చబడ్డాడంటే దేవుని హృదయం ప్రతి మనిషి పట్ల ఏముంది? రక్షించబడాలని ఉంది కదా. ఎలా మార్చబడ్డాడు అనే విషయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 57, 58 వచనం చదువుదాం. అప్పుడు వారు ఏకముగా తన మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావును సమ్మతించెను. ఇక్కడ ముందు అధ్యాయంలో స్టెఫెన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ స్టెఫెన్ అనే వ్యక్తి యేసు ప్రభువుని అనుసరించిన వారిలో ఒకరు, యేసు పరిచారకుడు అనమాట. ఈ స్టెఫెను అనేక మందికి సువార్త చెప్పడానికి నించొని దేవుడి గురించి మాట్లాడుతుంటే అందరూ దేవుని మాటలు చెబుతున్నప్పుడు దేవుని మాటలు వారు వినకుండా వారి శరీరంలో ఉన్న దయ్యాలు కానీ అపవిత్రాత్మలు కానీ చెవులు వెంటనే మూసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఏకంగా ఆ మనిషిలా పట్టుకొని ఇలా లాక్కొని పట్టణపు గవిని దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ తన బట్టలు తీసి రాళ్లతో కొట్టడం ఆరంభించారు. అక్కడ ఆ ప్రాంతంలో అధికారిగా ఉంది ఎవరంటే సౌలు అధికారంలోనే సౌలు చూస్తుండగానే స్టెఫెన్ రాళ్లతో కొడుతున్నాడు. సౌలు ఆపగలిగితే ఆ స్టెఫెను బతికేవాడు. కానీ స్టెఫెను కూడా అతని వస్త్రాలు తెచ్చి అతని పాదాల దగ్గర పెట్టి అందరూ రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫెను ప్రార్థన చేస్తాడు. అయ్యా నాకు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వు అని చెప్పలేదు. యేసు ప్రభు పలికినట్టు ఈ భూమి మీద ఒక వ్యక్తి పలుకుతున్నాడని పరలోకంలో నుంచి యేసు ప్రభు కూడా లేచి నుంచొని చూశాడంట. నా మాటలు వినండి. ఇదిగో నా గురించి వీళ్ళు ఏదైతే చేశారో ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. అంటే నా మీద నాకు వ్యతిరేకంగా మీరు చేశారే, రాళ్లతో కొట్టి నన్ను చంపుతున్నారే, ఈ నేరము వాళ్ళ మీద మోపకుండా వారిని రక్షించు. ఈ రాళ్లతో కొట్టి చంపబట్టం అనేది దారుణముగా ఉన్నా, నొప్పిగా ఉన్నా, బాధగా ఉన్నా కూడా ఆయన ఆ బాధను వ్యక్తపరిచి తిట్టలేదు, తీర్పు రావాలని కోరుకోలేదు. కానీ ఏమి కోరుకున్నా అంటే వారిని క్షమించు అని కోరుకున్నాడు. అందుకని తన ఆఖరిగా చేసిన ప్రార్థన దేవుడు విని ప్రతిఫలం ఇచ్చాడు. ఈ స్టెఫెన్ యొక్క ప్రతిఫలం ఎవరంటే అపోస్తలుడైన పౌలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు భక్తిగా నడుచుకుంటే నీ ప్రతిఫలం నీ భర్త అవ్వాలి. నీవు భక్తిగా నడుచుకొని దేవుని మార్గంను అనుసరిస్తే నీ బిడ్డలు నీ ప్రతిఫలాలు అవ్వాలి, నీ ఇరుగు పొరుగు వారు నీ ప్రతిఫలాలు అవ్వాలి. ఈరోజు చార్లెస్ క్రిక్ అనే వ్యక్తి చంపబడ్డాడే, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాగానే గన్ షూట్ తో చేసి తన భార్య క్షమించింది కదా, ఆ క్షమాపణకి ప్రతిఫలము ఆమె పొందుకునిద్ది. ఇప్పుడు చనిపోయే అతను యొక్క ప్రతిఫలము ఆ ఎంతో మంది ఆత్మల రక్షణ ఆయన పేరు మీద లిఖించబడిద్ది. ఈరోజు నువ్వు సహించకపోతే, నిన్ను బాధించే వారి విషయంలో, శ్రమ పెట్టే వారి విషయంలో వారి క్షమాపణ నువ్వు కోరకపోతే అపోస్తలుడైన పౌలులాగా లెగిచేవారు ఉండరు. ఈ లోకం రక్షించబడదు, నిన్ను చూసే రక్షించబడింది. నీవు దేవుని హృదయం కలిగి ఉన్నప్పుడు నీవు ప్రతీకారం కోరుకోకుండా నీవు దేవుని అనుసరించి నడుస్తున్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తానని నీవు తీసుకున్న తీర్మానాన్ని బట్టి నీ అపోస్తలుడైన పౌలు లాంటి రావాలి. స్టెఫెన్ యొక్క ప్రతిఫలము అపోస్తలుడైన
పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెబుతూ ఉన్న మాటని నీవు అర్థం చేసుకోగలిగితే, దేవుని ఆత్మని కలిగిన నీవు, దేవుని మనసును కలిగిన నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, దేవుని మాటలు తగినట్లుగా నేను నడుస్తానని నిర్ణయం తీసుకోగలిగితే, నీ జీవితంలో ప్రతిరోజు కాలం ఎలాగ దొరికిపోతుందో ప్రతిఫలాల వర్షం అలాగా అనుభవిస్తూ ఉంటావు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అపోస్తులైన పౌలు రక్షించబడ్డారు. అలాగ నీ జీవితం చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వారిని అభ్యంతరపరిచేలాగా నీ ప్రవర్తన ఉండటాన్ని బట్టి ఎంతమంది దేవుని విషయములో నశించిపోతున్నారో, నీవు క్రీస్తులాగా ప్రవర్తించకపోవటాన్ని బట్టి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచదు. నీ శరీరం ఎప్పుడూ కూడా శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటది. ఈ శరీరముని నువ్వు జయించి ఆత్మానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకుంటే దేవుని వాక్యాన్ని నువ్వు సమ్మతించగలుగుతావు. దేవునికి వాక్యానికి తగినట్లుగా నువ్వు క్షమించగలుగుతావు. నువ్వు క్షమించిన ప్రతిసారి మీకు ఒక విషయం చెప్తాను. పాస్టర్ గారు ఇక్కడ నుంచొని ఎన్నోసార్లు సమయాన్ని పాటించదు, పాస్టర్ అమ్మ ఎంత పాస్టర్ అమ్మని అన్నా కూడా అంత ఎక్కువగా వాడుకుంటున్నాడు. ఆడవాళ్ళు ఎంత ఎక్కువ వాక్యం చెప్పకూడదన్నా, ఎంత జ్ఞానం లేని దాన్నైనా నాకు ఇంత జ్ఞానమైన వాక్యాలు ఇస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. మనం సహించిన దానికి తగిన ప్రతిఫలము నిశ్చయముగా మనం పొందుకుంటాము. దేని విషయంలోనైనా నీవు ఈ శరీరాన్ని చూసుకున్నావా, శరీరానుసారులు పొందుకునేది ఏమీ ఉండదు. ఆత్మానుసారులుగా జీవించే వ్యక్తి స్టెఫెను ఫలాలు ఎలాగైతే పౌలుగా ఉన్నాడో, నీ జీవితంలో అనేకమైన ఫలాలు నీవు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. అది అంతేకాదు, మత్తయి సువార్త 19:27 చూద్దాం. మత్తయి సువార్త పేతురుకు కూడా ఒక ప్రశ్న వచ్చింది. తన జీవితంలో తన లైఫ్ స్టైల్ ని ప్రభుకి ఇచ్చేశాడు, తన జీవితాన్ని. చదువమ్మా. మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించితిమి కదా, మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మందు ఆ మనుష్య కుమారుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందుకొనును. ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొను. చూడండి, ఈ లోకానికి భిన్నంగా ఈ లోకములో ఉండే ఆశలను అన్నిటినీ వదులుకొని యేసు ప్రభుని అనుసరిస్తున్న నిన్ను అనుసరిస్తున్నావు కదా, నాకేంటి ప్రభు అంటే, ఈ లోకము రాబో లోకములో నువ్వు నాతో పాటు సింహాసనం మీద కూర్చోవటమే కాదు, నాతో నీ చుట్టూ ఉండే వారి ప్రజలు ఎవరైతే నీవు దేవుని ప్రేమను చూపించిన యేసు ప్రభుని తిరస్కరించిన వానికి ముందుగానే ఈ లోకంలో తీర్పు తీర్చబడింది. నీ ద్వారా దేవుడు ఎన్నో మార్లు దర్శించిన ఆ వ్యక్తి వెనకుండా ఉన్నాడే, వారికి తీర్పు తీర్చడానికి నిన్నే వాడుకుంటాడేమో. అంతేకాదు, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇది రాబోయేటప్పుడు కదా, మరి ఈ లోకములో నువ్వు తల్లినో తండ్రినో అన్నదమ్ములనో అక్క చెల్లెలను వదులుకున్నావా, భూములను వదులుకున్నావా, ఆశను వదులుకున్నావా, ఏది దేవుడి కోసం వదులుకున్నా 100 రెట్లు పొందుకుంటావు. ఇంతే కాకుండా నిత్యము నాతో ఉండే భాగ్యాన్ని ఇస్తాను అన్నాడు. ఈరోజు అపోస్తులైన పౌలు, పేతురు, శిష్యులు వీళ్ళందరూ ఎందుకు వాళ్ళు కత్తితో నరుకుతున్నప్పుడు మౌనంగా ఉన్నారు యేసు ప్రభు కోసం? ఎందుకు పొడుస్తున్నప్పుడు కానీ, హింసిస్తున్నప్పుడు కానీ, ఆ వేడి నూనెలో వేసినప్పుడు కానీ వారు ఎందుకు అలాంటి శ్రమలకైనా వారికి నొప్పి పుట్టింది, అయినా వారు బెదరక విశ్వసించిన దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నారు అంటే వారు సహించిన దానికి ప్రతిఫలం ఉన్నది.
హల్లెలూయా. ఈ ప్రతిఫలం ఉన్నది కాబట్టే వారు ముందుకు కొనసాగారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ఒకటి తీయండి. ఇర్మియా గ్రంథము 51, 56వ వచనం తీయండి. మీరు ఇన్ని చదువుతున్నాం కదా, దీంట్లో చదువు లేని వారైతే మీరు అర్థం చేసుకున్న గ్రహింపును బట్టి సేవకురాల ద్వారా నువ్వు పలికావు కదా ప్రభువా, ఈ మాటను బట్టి నేను జీవిస్తున్నాను, ఈ మాటను బట్టి నీ వాక్యాన్ని బట్టి జీవిస్తున్నానని మీరు ప్రార్థన చేయండి. ఇర్మియా గ్రంథము 51, 56. బబులోను మీదకి పాడు చేయువాడు వచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ బబులోను పాడు చేయువాడు వస్తున్నాడంట. వాడే దానిని వారి ఇండ్లు విరిగిపోయినాయి, యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా క్రియకు ప్రతిక్రియ. అంటే ఏవైతే వారు చెడు విత్తనాలు విత్తుకుంటున్నారో దానికి ప్రతిగా క్రియ వారు అనుభవిస్తున్నారంట. దానికి ప్రతిగా దేవుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. చెడు విత్తితే చెడుకు పాత్రులుగా వారు మిగిలిపోతున్నారంట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట విసుకక మేలు చేయాలంట. ఎంత వీలైతే అంత మేలు చేయాలంట. ఎదుటివాడు ప్రభు గురించి తెలుసుకునే ఒక్క అవకాశం కూడా నీ నుంచి చేయి దాటిపోకూడదంట. గుర్తుపెట్టుకోండి, వివేచన కలిగి ప్రవర్తిస్తే మీ ఇంట్లోనే గొప్ప దైవజనులు లేవనెత్తబడతారు. ప్రియమైన దేవుని ఎస్కేలు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్నది, నీవు యేసు ప్రభులాగా ఎలాగ మారాలన్నది, ఈ వాక్యము దేవుడు నీకు ఎందుకు వినిపిస్తున్నాడు అన్నది చూద్దాం. ఎస్కేలు గ్రంథము 22, 29, 30. ఎస్కేలు 22, 29, 30. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగలిదురు, వారి దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారి పరదేశులను బాధింతురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బ్రద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడనూ కనబడలేదు. వినండి, పట్టణమును పాడు చేసేవాళ్ళు, అన్యాయంగా ప్రవర్తించేవారు, దుర్మార్గంగా నడుచుకునేవారు ఎక్కువైపోతున్నప్పుడు, నేను ఆ పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చినప్పుడు ఈ పట్టణము గురించి, ఈ పట్టణంలో ఉన్న మనుషులు రక్షించబడాలని అని కోరుకొని పాడైపోయిన చోట నుంచొని వెలుగెత్తి ప్రార్థన చేసేవాడు కనబడలేదంట. అప్పుడు వచ్చాడంట మెస్సయ్య ఈ లోకానికి. ఎందుకు వచ్చాడు అంటే పాడైపోయిన వారిని, బాధించే వారిని, అన్యాయంగా ప్రవర్తించే వారిని కూడా రక్షించుటకు, వారి క్షేమము కోరి వారి కొరకు విజ్ఞాపన చేయటానికి రక్షకుడైన యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అందుకే తండ్రి లోకానికి పంపించాడు. ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, నీ కుటుంబంలో ఇంకా నీ భర్త రక్షించబడలా, కానీ రక్షించబడిన భర్త కోసము నీవు నుంచొని, అతని పాడైన చోట నీవు నుంచొని ప్రార్థన చేస్తే ఆ భర్త రక్షించబడతాడు, ఆ భర్త నశింపు నుంచి తప్పించబడతాడు. సొదొమ గొమొర్రాలో ప్రార్థన చేయటానికి, ఆ ఊరు కాపాడబడటానికి ప్రార్థన చేసేవారే లేకపోయారు. వారి దుర్మార్గత దేవుని దృష్టికి బహుఘోరం అయిపోయిందంట. ఆ పట్టణము పాడు చేయాలన్న దేవుని మనసు కాదు, కానీ ఒక్కడు కూడా కనబడలేదు. ఈ సిఆర్ నగర్ ప్రాంతంలో ఇక్కడ ఎన్నో మందిరాలు ఉండగా ఈ మందిరం ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు ఈ మాటలు వింటున్నారు, ఇంత కష్టపడిన పాస్టర్ ఎప్పుడో వినిద్ది అనుకుంటున్నారు. కానీ ఈ మాటలు నేను ప్రయాసంతో, ఆరోగ్యం బాగలేకపోయినా నేను వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఎందుకోసం నిన్ను నియమించుకున్నాడో, ఎందుకోసం పిలుచుకున్నాడో ఆ పిలుపును మనం ఎరగాలి. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటానికి. ఈ ప్రాంతం మీదకి ఉగ్రత వస్తే ఈ ప్రాంతం వారు నీ ప్రార్థన వల్ల రక్షింపబడాలి, ఆ ఉగ్రత తప్పించబడాలి. దేవుడి కీడి ఈ ప్రాంతపు మనుషుల మీద జరగకుండా నీవు అడ్డుగా నిలబడాలి.
దైవజనులుగా మేము మీకోసం అనునిత్యం ఎలాగైతే అడ్డుగా నిలబడుతున్నామో మీరు అనేక మంది కొరకు నిలబడాలి, ఈ ప్రాంతం కొరకు నిలబడాలి. అప్పుడు ఈ ప్రాంతము రక్షించబడుతుంది, నీ కుటుంబం రక్షించబడుతుంది. నీవు దేని కొరకు నీవు క్రీస్తుని ఎరిగి ఉన్నావో ఈరోజు క్రీస్తులాగా నువ్వు లోకానికి అలా మధ్యవర్తిగా విజ్ఞాపన చేసే వ్యక్తిగా మార్చబడతావా? యేసు ప్రభు దేవుడి ఇంటి మీద మనకు ఒక యాజకుడు ఉన్నాడు, దేవుడి ఇంటి మీద ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన మన కోసము నిత్యము విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఎవరో ప్రార్థన చేయబట్టి నువ్వు రక్షించబడ్డావు. నిజముగా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా నీ కోసం ప్రార్థించే సేవకులు, నీ కోసం ప్రార్థించే బంధువులు, విశ్వాసులు ప్రేరేపించబట్టి ఆ కీడు నుంచి తప్పించబడుతున్నావు. కానీ అలాంటి నీవు మేలు పొందుకుంటూ దేవుణ్ణి కలిగి ఉండి ఇతరులకు విజ్ఞాపన చేయకపోతే ఈ రోజు నువ్వు వారి రక్షణను వారిని చూడలేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్యం ఇది చెబుతుంది, దేవుని వాక్యం ఇది చెప్తుంది కదా. అబ్రహాము ఇప్పుడు నీతిమంతుల స్వాస్థ్యము, నీతిమంతుల విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాము. నీతిమంతుల స్వాస్థ్యము ఏంటిది? అబ్రహాము ప్రతిఫలము నీతిమంతుల స్వాస్థ్యము. అబ్రహాం అనే వ్యక్తి విశ్వాసులకు తండ్రి అయ్యాడు కదా. అబ్రహాము దేవుడు దీవించినట్లు అబ్రహాం ఈ భూమి మీద అన్ని విషయాల్లో దీవించబడినట్లు నీవు అన్ని విషయాల్లో దీవించటానికి యేసు ప్రభు వారిని ఎన్నుకున్నారు కదా. మరి అబ్రహాముకి ఏం చెప్తాడంటే, అబ్రహామా ఈ భూమి మీద కావాల్సిన ఆశీర్వాదాలు నేను ఇచ్చాను, కానీ నీకేదైనా ప్రతిఫలం ఉంది అంటే అది నేనే అన్నాడట. అందుకనే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట అన్నారంటే చూడండి, యెషయా గ్రంథం 59:16 చూద్దాం. సంరక్షకుడు లేకపోవడం ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే చదవమ్మా, నీతిని కవచముగా ఆయన ధరించుకున్నాడు. ధరించుకున్న ఇది ఎవరి గురించి అంటే మెస్సయ్య మధ్యవర్తి, ఆయన నీతిని స్థాపించడానికి వచ్చాడంట. అందుకే లోకాన్నంతటిని పాపము నుంచి రక్షించడానికి ఆయన నీతిని స్థాపించాడు. కాబట్టి లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు ఆయన. ఒకానొక సందర్భంలో శిష్యులు యెరూషలేముకు వెళ్తే నన్ను ఇప్పుడు సిలువ వేస్తారు, యెరూషలేముకు నేను వెళ్ళవలసి ఉందంటే ఎవరైనా శిక్ష వేస్తారని తెలిస్తే వెళ్తారా అండి? కానీ ఆయన వెళ్తుంటే శిష్యులు అంటారు, నిన్ను అడ్డుకున్న వారి మీదకి మేము పరలోకముల నుంచి అగ్ని దిగిరమ్మని ఆజ్ఞాపిస్తాము. ఈ మాట ఎక్కడుందంటే లూకాసు వార్త 23-24 తర్వాత చదువుకోండి. నా మాటలు నేను ముగించే సమయం వచ్చింది, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ నోరు ఎంత విలువైందని చెప్పాలి అనుకుంటున్నాను నేను. ఆ పరలోకంలో నుంచి ఏలియా ఎలాగైతే ఆ ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళ కాల్చమన్నట్టు మేము కూడా ప్రకటిస్తామంటే యేసు ప్రభు వారు వెంటనే ఆపుతారు. ఎందుకు అంటే మీరు అలా అనమాకండి, మీరు అలా అనకూడదు. ఎందుకంటే కృపలో ఉన్న మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలీదు. ఏ ఆత్మ కలిగి ఉన్నారండి? యేసు క్రీస్తు అనే ఆత్మను కలిగి ఉన్న యేసు ప్రభుని అభిషేకించిన అభిషేక్తుని యొక్క ఆత్మ మీలో ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. మీరు నోటితో పలికితే జరుగుద్ది, కానీ నేను దానికోసం ఈ లోకానికి రాలేదు, మీరు కూడా అలా చేయమాకండి అని అన్నాడు. నీ నోటితో పలికితే జరుగుతుందన్నప్పుడు ఇతరుల మేలు నువ్వు తలవాలి, ఇతరుల మేలు కోరుకోవాలి, వారు దీవించబడాలని కోరుకోవాలి, నువ్వు బాధించినా కూడా. అందుకని శాపములకు ప్రతిగా మీరు దీవెన వచనం పలకండి, ఎందుకంటే ఆ దీవెన మీరు పొందుకుంటారు కాబట్టి, మీరు ఏది విత్తారో అది పొందుకుంటారు కాబట్టి అని చెప్పబట్టం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభువుకి కలిగిన ఆత్మ మనము కలిగి ఉన్నాము కాబట్టి మనము ఏమి మాట్లాడుతున్నామో మనం ఆలోచించుకొని మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు ఆశీర్వచనం మాత్రమే పలకాలి. అందుకే ఆశీర్వాదానికి కారకుడైన అబ్రహాము తన జీవితంలో తనతో పాటు ఉన్న లోతు లోతుకి అబ్రహాము పెదనాన్నవుతాడు.
పెదనాన్న చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతే లోతును పెంచాడు అబ్రహాము. పెంచిన అబ్రహాము ఒకానొక సమయములో అబ్రహామును బట్టి అతను ఆశీర్వదించబడి ఆస్తిపాస్తులు అన్ని పొందుకున్నాడు. పొందుకున్న తరువాత పని వాళ్ళకు గొడవ వస్తుందని విడిపోవాలనుకున్నాడు. విడిపోవాలనుకున్నప్పుడు కొంచెం ముందుగా నేను ఎంచుకుంటాను, ఆ తరువాత నువ్వు ఎంచుకోమని అబ్రహాముకి చెప్పాడు. ముందుగా నేను ఎటువైపుకి వెళ్తాననుకున్న ఆ తరువాత నువ్వు ఎంచుకో అన్నాడు. అంటే అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడిన లోతు అబ్రహాముకి ముందు ప్రాముఖ్యత ఇవ్వలేదు, కానీ అక్కడ అబ్రహామును అవమానించాడు. ఎలా అంటే, నీవు ఒక చోట ఉండట కుదరదు కాబట్టి నువ్వు ఏ దిక్కుకి వెళ్తావో నేను దానికి వేరే దిక్కును వెళ్తాను, నీ వెళ్ళే దిక్కు నేను రాను, నేను వెళ్ళే దిక్కు నువ్వు రామాక అని చెబుతాడనమాట. చెప్పి సొదొమ గొమొర్రాను ఎన్నుకొని వెళ్తాడనమాట. అప్పుడు ఆ రోజు అబ్రహాము ఒక రోజు పాస్టర్ గా చెప్పినప్పుడు నేను చెప్పాను, నీ ఆశీర్వాదము ఏ దిక్కును బట్టి రాలేదు, కానీ నీవు కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి నీ దిక్కు దశలను మార్చే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ దిక్కు నుంచి ఉంటే ఆ దిక్కున ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే దేవుడు నీతో ఉంటే నీవు, కానీ ఇక్కడ అది గుర్తుపెట్టుకోలేదు. నేను ఆశీర్వాదించబట్టానికి కారణం నా పెదనాన్న అని గుర్తుపెట్టుకోలేదు, కానీ తను విడిపోయాడు. విడిపోయినా కూడా అబ్రహాము దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ కేడముగా ఉంటానని చెప్పి నడిపించాడు. ఒకానొక రోజు లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయటానికి దేవుడు సొదొమ గొమొర్రా విషయమై నేను చేసే విషయాన్ని అబ్రహాముకు దాచదనా అని అబ్రహాముకు చెప్పాడు. ఆ ఊరు నా దృష్టికి చాలా చెడు నడత నడిచింది, ఆ ఊరు నేను నా ఉగ్రత వల్ల దహించబోతున్నానని చెబితే దేవునితో విధేయతతో బేరమాట మొదలు పెడతాడు. తన లోతు యొక్క ప్రాణం గురించి, ప్రభువా ఆ ఊర్లో 30 మంది ఉంటే ఆ ఊరిని రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే రక్షిస్తావా? ఈరోజు అబ్రహాము లాంటి వాడివి నీవైతే ఎంతో మంది లోతులు రక్షించబడతాడు. నీకు అన్యాయం చేసిన వారిని కూడా వారిని రక్షించు ప్రభువా అని నువ్వు వేడుకుంటే వారు రక్షించబడతారు. నీకు అన్యాయం చేశారు వాళ్ళు, నిన్ను అవమానించారు వాళ్ళు, నిన్ను అపహసించారు వాళ్ళు, నిందించారు వాళ్ళు, కానీ నీవు వాటికి ప్రతిగా నీవు వాళ్ళకి ఏం చేయాలంటే దేవుని హృదయాన్ని నీవు వాళ్ళ వైపు చూపగలగాలి. అందుకనే నీవు అబ్రహాముకి అన్నాడు దేవుడు, నేనే నీ ప్రతిఫలాన్ని, నీకు నేనే గొప్ప బహుమానాన్ని అన్నాడు. ఈరోజు దేవుడు ఇది ఆత్మ ప్రత్యక్షత. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు దేవుని హృదయాన్ని కలిగి ఉంటే అబ్రహాములాగా నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు, అనేక తరతరములకి దీవిస్తాడు, ఆయన శోభాతిశయముగా మార్చబడతావు. అంతేకాదు నువ్వు ఎక్కడి నుంచున్నా, ఇప్పుడు అనేక మంది రక్షించబడటం ద్వారా ఏంటి మనకి లాభం? అనేక మంది నీ ద్వారా రక్షించబడ్డ ద్వారా ఏంటి లాభం అంటే, ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని పెరుగుతుంది. మొన్న నేను విజయలక్ష్మి అక్క ఇంట్లో ప్రార్థన చేశాను, ఈ ప్రభువా నీ రాజ్యానికై 4 పిల్లల్ని కనిందయ్యా, ఆ బిడ్డను దీవించు అన్నాను. ఆ విషయంలో అర్థమేంటి తెలుసా? దేవుని రాజ్యాన్ని కట్టడానికి 4 పిల్లల్ని ఇచ్చింది. దేశానికి 4 పిల్లలు ఇస్తే రాజమాత, దేశమాత అని వాళ్ళు సత్కరిస్తారు. ఈరోజు నీ పిల్లల్ని కలిగిన వాటిని నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ఇస్తే నీ కుటుంబము వర్ధిల్లుద్ది. నీ ప్రతిఫలాల వర్షం. దేవుడు ఒకరోజు నీ భర్త ఏమి చేశాడని నిన్ను అడగడు, నీ పిల్లలు ఏమి చేశారని నిన్ను అడగడు, నువ్వేమి చేసావు దేవుడి కొరకు అనేదే అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర జవాబు ఉండాలి. నీకు ఇచ్చిన అవకాశాలను ఏం చేసావు? నీ ముందు కావాలనే గొడవ పడే వాళ్ళు వస్తారు, వాళ్ళు దేవుడు పంపిలా. ఈ లోకములో నిన్ను శోధించటానికి, నీ నిష్ఠ జీవితాన్ని, నీ పవిత్ర జీవితాన్ని, నువ్వు ఏదైతే వాక్యానికి తీర్మానం తీసుకున్న ఉద్దేశం చెడగొట్టడానికి, దొంగలించటానికే అపవిత్ర ఆత్మలు, దురాత్మలు నీతోటి కుటుంబ సభ్యుల్లో నుంచి కానీ, నీ బంధువుల్లోంచి కలిసి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ అపవాది యొక్క క్రియలను మేలుగా మార్చే దేవుడు ప్రతిఫలాల రూపంలో నీకు ఇస్తాడన్నది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకుంటే నీ మనస్సు ఆయనలాగా మారిపోయింది. నీ మనస్సు ఈ మందిరంలో రాలేని వారి వైపు వెళ్తుంది. ఎందుకు హెప్సిబాక రావట్లేదు అని అందరినీ విచారిస్తున్నాను.
మీరు ఎవరైనా మాట్లాడారా అని ఎందుకు అడుగుతున్నాను. రాలేని వారి కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము, రాలేని వారి కోసం ఎందుకు విచారించాలి అంటే ఈ మాటలు వారు వినలేకపోయారు అంటే వారు ఈ మాటలో స్థిరపరచబడలేదు కదా. ఈరోజు మనము విన్న మేలైన మాటలు నీలో నుంచి ఇతరుల్లోకి వెళ్ళాలి, మనం పొందుకున్న మేలు ఇతరుల్లోనికి వెళ్ళాలి, ఆశీర్వాద కారణంగా మనం ఉండాలి. అందుకోసమే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇదే ప్రతిఫలాల యొక్క ఉద్దేశము. ఈరోజు నువ్వు సత్క్రియ చేస్తే ఎటువంటి ప్రతిఫలం పొందుకుంటావు అనేది నేను మీకు నెక్స్ట్ దాంట్లో చెబుతాను. యేసు ప్రభు న్యాయ సింహాసనము దగ్గర ఎలాగ ఆయన తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని కూడా మనం ఈ భూమి మీదే తెలుసుకోవాలి. తెలుసుకోకుండా పరలోకానికి వెళ్ళి మనము ఏమీ చేయలేము. ఆయన సంఘము ద్వారా నీవు విజ్ఞాపన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని హృదయము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు దేవుని నీ పట్టణము కొరకు, నీ కుటుంబము కొరకు నశించిపోయే వరకు వాళ్ళకి అలానే జరగాలి, తగిన శాస్త్రం జరగాలని నువ్వు కోరుకోక, కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసేవారిగా నీవు ఉండాలని, దేవుడు లేని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకొని ఈ వాక్యంలో మూల ఉద్దేశము, తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే దేవుని లేని వారి కొరకు, దేవుడి గురించి తెలియని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అనేకులను బాధించే వారు ఉన్నారు, నిన్ను బాధ పెట్టేవారు ఉన్నారు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను కష్టపడిన వారి కోసం ప్రార్థన చేయాలి. నీతో తప్పుగా నిన్ను తప్పుగా వారి అవసరం కొరకు వాడుకున్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీతో తప్పుగా వ్యవహరించిన వారి కోసం ప్రార్థన చేయాలి. నీ గురించి తప్పుగా నీ వెనకాల మాట్లాడిన వారి కోసం ప్రార్థన చేయాలి. నిన్ను నిందించిన వారి కొరకు వారు శిక్షించబడకుండా నువ్వు ప్రార్థన చేయాలి. నీ జీవితం పైన దైవిక ఆలోచన, దైవిక హృదయము అది ఎలాగైతే ఉందో అలాంటి యొక్క ప్రేరేపణ, అలాంటి హృదయ శైలి నాకు ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని మంచితనము, దేవుని కృప ప్రతి మనిషి నీ ద్వారా తెలుసుకుంటాడు. నువ్వు ప్రతి విషయములో దేవుని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అబ్రహాము ఎలాగైతే పొందుకున్నాడో, అబ్రహాము లోతు విషయములో లోతు కోల్పోయినవన్నిటినీ యుద్ధము చేసి తిరిగి తీసుకొచ్చాడు. అబ్రహాము చెప్పాడు, తన లోతు యొక్క ఆస్తిపాస్తులనే కాదు, ఆ చుట్టుపక్కల రాజుల ఆస్తిపాస్తులు కూడా తెచ్చినప్పుడు నీకేమి కావాలో తీసుకొని ఎదుట ఉన్నాయంటే నూలిపోకు కూడా వద్దు నాకు. ఎవడైనా ఒక షూ లేస్, అంటే షూ ఉంటుంది కదా, షూకి లేస్ కడతామే, ఆ లెదర్ లేస్ కూడా ఒక వ్యక్తి నాకు ఇచ్చి అతని వల్ల నేను మేలు పొందుకున్నాను అనకూడదు. నా దేవుని వల్లే నేను మేలు ప్రతిఫలం పొందుకోవాలని విశ్వాసముతో బతికాడు. నీ విశ్వాసానికి ప్రతిఫలం ఉన్నప్పుడు అడుగడుగులో నీ విశ్వాసాన్ని చాటుకునే అవకాశాలు, కోకొల్లలు నీ జీవితంలో వస్తాయి. ఎందుకు అంటే నిన్ను విశ్వాసంలోంచి పడగొట్టడమే అపవాది పనిగా నీవు అది పసిగట్టగలిగితే దాన్ని నువ్వు మేలుకరంగా, మహిమకరంగా వాడుకోవాలి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, సహించిన దాని కొరకు ఈ రోజు నా అకౌంట్లో ఒక ప్రతిఫలం వచ్చేసిద్ది, ఈ రోజు నేను బాధ పెట్టారా దానికి ఒకటి వచ్చేసిద్ది. అలాగ ప్రతి విషయములో నిన్ను ఎవరైనా పట్టించుకోలేదా ప్రతిఫలం వచ్చేసింది అని నువ్వు గుర్తుపెట్టుకొని ప్రతిఫలము నడుచుకుంటా రావటం నువ్వు చూస్తావు. అర్థమైందా? కీర్తన వాళ్ళ అమ్మమ్మ రక్షించబడిన ఆమె అంత దూరము నుంచి ఇక్కడికి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వస్తుంది. ఆమె ప్రతిఫలం ఎవరో తెలుసా? పోయినసారి రక్షించబడింది కృపమ్మ. ఆమె ప్రతిఫలం కృపమ్మ. ఆమె ప్రతిఫలం సువార్త ప్రకటించట్లో క్రిస్మస్ దాంట్లో ఆమె విత్తిన కానుక. మీరు విత్తారనుకోండి, కానీ మీకు తెలిసిన వాటికంటే ఆమెకు తెలిసింది తక్కువలో ఆమె. దేవుడు నీకు ఎంత తెలియని దాని గురించి శిక్ష అడగడు, ఎవరిని అడగడు. నీకు ఎంత తెలుసో దాన్ని ఎంత గట్టిగా పట్టుకొని విశ్వసించి ముందుకు వెళ్ళావన్నదే దేవుడు అడుగుతాడు. ఈ విషయములో మనం జాగ్రత్త కలిగి ప్రతిఫలాలని, దేవుడు రక్షకుడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. మన విశ్వాసానికి ఆయన ఫలమును దయచేయువాడు. హల్లెలూయా. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.